హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ వచ్చేసి ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ అండ్ సాలిడ్స్. సో ఇప్పుడు మనకి సాల్వ్ చేయబోతున్న క్వశ్చన్ వచ్చేసి హెక్సాగోనల్ పిరమిడ్ బేస్డ్. సో హెక్సాగోనల్ పిరమిడ్ సైడ్ అనేది మనకి 25 mm ఇచ్చారు, హైట్ అనేది 50 mm ఇచ్చారు. అండ్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ ట్రయాంగులర్ ఫేసెస్. మనకి పిరమిడ్ అనేది ట్రయాంగిల్ ఫేసెస్ వస్తుంది కదా. సో దానిలో వన్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫేస్ అనేది మనకి హెచ్పి ప్లేన్ మీద ఉంది, రెస్ట్ అయ్యి ఉంది. అండ్ మనకి పిరమిడ్లో ఉన్న ఏదైతే యాక్సిస్ ఉన్నదో యాక్సిస్ అనేది వీపీ ప్లేన్కి ప్యారలల్గా ఉంది. సో దీని యొక్క ప్రొజెక్షన్స్ అనేది మనకి డ్రా చేయమని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాప్ వ్యూ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాను. హెక్సాగానల్ అంటే మనకి 6 sides వస్తుంది. సో 6 sidesని బేస్ చేసుకొని నేను ఒక పిరమిడ్ అనేది టాప్ వ్యూ ఎలాగైతే మనకి కనిపిస్తుందో అది నేను డ్రా చేసుకున్నాను. సో ఇది మనకి యాక్సిస్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఎలా కనిపిస్తుంది అనేది మనం ఇక్కడ ఫస్ట్ డ్రా చేయాలి. సో దానికి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ నుంచి మనం ఈ 2 ఈక్వల్ పాయింట్స్, సో హెక్సాగానల్ నుంచి మనకి ఈ 2 points, ఈ 2 points, సో మనకి ఇవన్నీ ఈక్వల్ లైన్లో ఉన్నాయి కాబట్టి, ఈక్వల్ డైమెన్షన్స్తో ఉన్నాయి కాబట్టి, సో దీన్ని మనం 3 ఈక్వల్ లైన్స్గా మనం తీసుకొని ఈ సైడ్ వ్యూ మనకి ఏదైతే ఫ్రంట్ వ్యూ నుంచి కనిపిస్తుందో ట్రయాంగిల్ ఫేసెస్ అనేది మనం ఇక్కడ డ్రా చేయాలి. సో మనకి ముందు నుంచి చూస్తే మనకి 2 triangles మాత్రమే కనిపిస్తుంది. సో దీన్ని ఫస్ట్ ఇక్కడ డ్రా చేసుకుందాం. మనకి హైట్ ఎంత ఇచ్చారు? 50 mm. సో 50 mm హైట్లో మనం ఇది పిరమిడ్ యొక్క ట్రయాంగులర్ ఫేసెస్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూ అనేది డ్రా చేసుకున్నాను యాజ్ పర్ 50 mm డైమెన్షన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వన్ ఆఫ్ ఇట్స్ ట్రయాంగులర్ ఫేసెస్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ది హెచ్పి ప్లేన్. సో ఇది ఈ కండిషన్ అనేది ఫస్ట్ కండిషన్ అనేది మనం డ్రా చేసాం. సో సెకండ్ కండిషన్ వచ్చేసరికి యాక్సిస్ అనేది అంటే పిరమిడ్ యొక్క యాక్సిస్ అనేది మనకి వీపీ ప్లేన్కి ప్యారలల్గా ఉందని చూపించమన్నాడు. సో దీన్ని మనం ఎలా డ్రా చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిరమిడ్ని మనం హారిజంటల్గా ఇలాగా మనం దీన్ని రెస్ట్ పొజిషన్లోని పెట్టాలి. సో దట్ ఏంటంటే మనకి ఏదైతే యాక్సిస్ అన్నదో అది ఈ ప్లేన్కి ప్యారలల్గా వచ్చేలాగా మనం దీన్ని రెస్ట్ పొజిషన్లో పెడతామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పిరమిడ్ డ్రా చేయడానికి ఈ పాయింట్స్ నుంచి మనం ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం హెక్సాగాన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఈ కోన్ ఏదైతే మనకి పిరమిడ్ ఏదైతే ట్రయాంగులర్ ఫేసెస్ వస్తుందో ఈ ఫ్రంట్ వ్యూని మనం దీని మీద ల్యాండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఆ డైమెన్షన్స్ ప్రకారంగా మనం ఈ ప్లేన్ మీద పై సర్ఫేస్ మీద ఈ ప్లేన్ మీద మనం ఇక్కడ టాప్ సర్ఫేస్ని ఇక్కడ ల్యాండ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేసుకుందాం. సో నేను కింద బేస్ గురించి హెక్సాగానల్ ఏదైతే మనకి బేస్ వస్తుందో ఆ బేస్ కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ప్రొజెక్షన్స్ అనేవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం పైన ఉన్న ఈ పిరమిడ్ అనేది ఎలా డ్రా చేస్తామంటే దీన్ని మనం ఇక్కడ ఈ పొజిషన్లో మనం ల్యాండ్ చేయాలని చెప్పాను కదా. సో మనం దీన్ని ఎలా మెజర్ తీసుకుంటామంటే కంపాస్ని యూజ్ చేసుకొని ఇలాగా మెజర్ తీసుకొని ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మనం ఇక్కడ ఆర్క్ డ్రా చేసుకోవాలి. స్లాంట్ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ మెజర్ తీసుకోవాలి. సో ఈ కింద మనకి ఈ పాయింట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్లాంట్ పొజిషన్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర పెట్టి ఒక ఆర్క్ తీసుకున్నాం కదా. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక ఆర్క్ అనేది ఎక్కడైతే మనం చేస్తామో ఆ ప్లాట్ నుంచి ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏదైతే పాయింట్స్ వస్తుందో ఆ పాయింట్స్ దగ్గర మనం ఇక్కడ ఆర్క్స్ అనేది ఇలాగా తీసుకోవాలన్నమాట. సో ఈ సెకండ్ అనేది నాకు ఇంత వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆర్క్ దగ్గర నుంచి ఈ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు మనం స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తే మనకు కావాల్సిన ఈ ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ ల్యాండ్ అవుతుంది అనమాట. ల్యాండ్ అయిన తర్వాత ఈ బేస్ పార్ట్ని బేస్ చేసుకొని ప్రొజెక్షన్స్ అనేవి మనం కిందకి లైన్స్ అనేది డ్రా చేయాలి, కిందకి ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసిన పాయింట్స్, ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన పాయింట్స్, కరెస్పాండింగ్ పాయింట్స్ ఏవైతే మనకి వస్తున్నాయో కింద బేస్కి సంబంధించింది, అప్పుడు మనకి కావాల్సిన బేస్ ఫేస్ అనేది మనకి ఇక్కడ ఎరేజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ అన్నిటిని మనం జాయిన్ చేసుకొని ప్రొజెక్షన్స్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు మనం పాయింట్స్ని ఇప్పుడు మనం అన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే మనకి బేస్ పాయింట్ అనేది ఎక్కడైతే వస్తుందో నేను అక్కడ ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. సో ఏ పాయింట్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? ఏఎఫ్ అనేది ఒకే పాయింట్ దగ్గర ఉన్నది. సో ఇది ఎక్కడ వస్తుంది మనకి? ఈఎఫ్ అనేది మనకి ఈ పాయింట్లో వస్తుంది. ఏఎఫ్ ఈ సైడ్ అనేది
ఇటు వస్తుంది ఏఎఫ్ అనేది. సో ఇక్కడ ఏఎఫ్ అనేది ప్లాట్ చేసుకుంటున్నాం. సారీ ఈ పాయింట్స్ అనేవి ఇక్కడ వస్తుంది. ఈ ఫేజ్ అనేది మనం ఇలా పెడుతున్నాం కాబట్టి ఏఎఫ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సిడి అనే పాయింట్స్ అనేవి మనకి ఇటువైపు ఉన్నాయి, సిడి అనేది. సో సిడి సైడ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ బి అండ్ ఈ సైడ్ అనేది మనకి మధ్యలో వస్తుంది. సో అందుకే మనకి ఈ సైడ్స్ అనేవి, ఈ 2 సైడ్స్ అనేది మనకి మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు ప్లాటింగ్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే యాక్సిస్ పాయింట్ అనేది ఎప్పుడు మనకి 90 degreesలో ఉండాలి. సో యాక్సిస్ పాయింట్ అనేది నాకు ఇక్కడ ఉంది కాబట్టి సో అందుకే ఇక్కడ యాక్సిస్ పాయింట్ తీసుకున్నాను. సో ఇప్పుడు కింద ఫేజ్ ఉన్న ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు కావాల్సిన బేస్ పార్ట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం ఎంతైతే 50 mm లెంత్ తీసుకున్నామో స్లాంట్ పార్ట్ అనేది అది ఇక్కడ వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం ఇక్కడ జాయిన్ చేస్తే కావాల్సిన ఫేజ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ని కరెక్ట్గా చదివి కండిషన్స్ బేస్ చేసుకొని కండిషన్స్ని ఫాలో అవుతూ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ప్రొజెక్షన్స్ అనేవి లైట్గా డ్రా చేయాలి, కావాల్సిన సర్ఫేస్ అనేది కాస్త డార్క్గా డ్రా చేయాలి. సో థ్యాంక్ యూ.